పహల్గాంలో 27 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టిగానే బుద్ధి చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ బైరన్ అనే ప్రాంతంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరగడం జరిగింది. ఈ ఉగ్రదాడిలో సుమారు 26 మంది అమాయకులను మట్టుబెట్టారు. దీనిపైన సంయమనం పాటించిన భారత ప్రభుత్వం నిన్న రాత్రి మంగళవారం రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సంబంధించి ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపైన ఒక ఆర్మీ విరుచుకుపడింది. దీనిలో సుమారు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు కూడా భారత ఆర్మీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశం అంతటా పెద్ద ఎత్తున హర్షద్వారాలు వినిపిస్తున్నాయి. అలాగే ఆర్మీ ఒక సైనికులకు కూడా వాళ్ళు శుభాభినందనలు చెప్తున్నారు. తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున ఒక ఆర్మీ సైనికులు, మాజీ సైనికులు, అలాగే యువత, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దీనిపైన కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటిస్తూ నిన్న రాత్రి ఒక ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 80 మంది ఉగ్రవాదులు చనిపోయారు. దానిపైన యాజ్ ఎ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా గర్వపడే సంఘటన. ఇది ఒక భారతీయుడిగా ఇది మాకు గర్వాన్ని నింపి మన యొక్క ధైర్యాన్ని నింపేటువంటి సంఘటన. ఏదైతే గతంలో 26 మంది యొక్క తల్లుల యొక్క సింధూరాన్ని చెరిపివేశారో ఉగ్రవాదులు, అలాంటి ఉగ్రవాదులను మొత్తం ఏరివేసేయడానికి ఆపరేషన్ పేరు సింధూర్ అని పెట్టడం ఇది ధర్మం యొక్క విలువలకి, మోడీ గారి యొక్క విజన్కి ఇది నిదర్శనం. ఈ సింధూర్ అనేది మొత్తం పారాలి. ఉగ్రవాదం అనేది లేకుండా పోయేంత వరకు ఈ సింధూరాన్ని ఉగ్రవాదుల మీద దిద్దుతూనే ఉండాలి. భారతదేశంలో కోల్పోయినటువంటి ప్రతి స్త్రీ ఆ సింధూరం యొక్క విలువ ప్రతి ఉగ్రవాదికి తెలిసి రావాలి. భారతీయుల సింధూరాన్ని టచ్ చేస్తే ఏం జరుగుతుందని ప్రపంచానికి చాటి చెప్తున్నాడు మోడీ గారు. ఈ వారితో పాటు మన దేశంలో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఉగ్రవాదులు వీళ్ళు ఇంకా డేంజర్. మోడీ గారు ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎదవల్ని ఏరివేయాలని కూడా మిమ్మల్ని ప్రధానపడుతున్నా. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే 9 స్థావరాలపైన, ఉగ్ర స్థావరాలపైన, జమ్మూ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న స్థావరాలపైన దాడి జరిగింది. దీనిపైన సుమారు 80 మందిని కూడా మట్టుపెట్టినట్టు కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన మీరు ఒక మహిళగా ఏం చెప్తారు? అతిథి దేవోభవ అనేసి మన యొక్క భారతీయ సిద్ధాంతం చెప్పింది. అతిథుల్ని మనం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. కానీ అలాంటి అతిథులే మనల్ని ఈరోజు కూర్చున్న చెట్టునే నరికేయాలనేసి ఆలోచిస్తున్నారు. కానీ ఇది ధర్మం కాదు, మీరు అధర్మంలో వెళ్తున్నారు అనేసి మనం ఇచ్చేటటువంటి మన న్యాయంగా పోరాడుతున్న న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు వచ్చి మీరు హిందువులా కాదా అని ఒక ధర్మం మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ మన ధర్మం ఏం చెప్తుంది? మనము అన్ని దేశాలకి శాస్త్రాలని బోధిస్తున్నాం. అవసరమైతే ఎలాంటి శస్త్రాలైనా ఎలాంటి ఆయుధాలైనా మేము సంధించి మీ యొక్క అంతు చూస్తాము అనేటటువంటి దానికి నిదర్శనమే ఆపరేషన్ సింధూర్. కాబట్టి ఈరోజు ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనందరి బ్లెస్సింగ్స్, మనందరి ప్రార్థన వెళ్తోంది. జై జవాన్, జై మోదీజీ. మీరు చెప్పండి అమ్మా, అంటే ఇప్పుడు జరిగిన ఉగ్రదాడి పైన భారత ప్రభుత్వం కూడా ధీటుగా స్పందిస్తుంది. దానిపైన మీరు ఒక మహిళగా మీరేం చెప్తారు? ముందుగా నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్క భారత హిందువులు రుణపడి ఉంటారు. మీరు ఇలాగే ముందుకు వెళ్ళి ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న అన్య మతస్థుల్ని వాళ్ళని ముందు ఏరివేయండి సార్. బయటకు పోరాడుతున్నారు, అది బాగానే ఉంది. ముందు ఇక్కడ ఉండే వాళ్ళను, మన లోకల్గా ఉండే వాళ్ళను ఏరి పారేసేసి ప్రతి ఒక్క జవానికి, ప్రతి ఒక్క హిందువు మీకు సహకరించి మా ప్రాణాలైనా మేము కూడా యుద్ధంలో పాల్గొనడానికి మా ప్రాణాలైనా అర్పించి మన భారతదేశాన్ని కాపాడుకున్నాం, మన సాంప్రదాయాన్ని కాపాడుకున్నామని ప్రతి ఒక్క హిందువు మీకు మద్దతు ఇస్తున్నారు. జై హో, జై భారత్, జై భారత్. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క ఉగ్రదాడిని ఏ విధంగా చూడాలంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం ధీటుగా ఒక ఉగ్రవాదులకి సమాధానం చెప్పింది. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఈరోజు తెల్లవారుజాము నుంచి టీవీ చూస్తూ ఉంటే రక్తం ఉప్పొంగిపోతోంది. ఇన్ని రోజులకు ధీటైన సమాధానం భారతదేశం చెప్పగలిగింది. 100 మంది టెర్రరిస్టులు చంపేశాము అని పొద్దున టీవీలో చూసిన తర్వాత మొత్తం సింధూర్ ఆపరేషన్స్లో ఒకటో సింధూర్ మాత్రమే జరిగిందంట. సింధూర్ ఆపరేషన్ 1 జరిగిందంట, ఇంకా జరగబోతాయి అని చెప్తూ ఉన్నారు. సో ఈ సింధూర్ ఆపరేషన్ అయిపోయే లోపల పీఓకి మనకు వచ్చేయాలి. మన దేశంలో ఉండే టెర్రరిస్టులను ఏరేయాలి, రోహింగ్యాలను తరిమేయాలి. భారత్ మాతాకు జై. ఉగ్రదాడి పైన
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. యావత్తు పౌరులందరూ కూడా హర్షిస్తున్నారు. అలాగే ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధు కేవలం ఒకటి మాత్రమే. ఇట్లాంటి ఆపరేషన్ సింధులు 100 చేస్తే కానీ పాక్ యొక్క ఉగ్రదాడిని సమర్థవంతంగా ఎదుర్కోలేమని చెప్తున్నారు. ఇట్లాంటి దాడులు ఎన్ని చేసినా కూడా ఆర్మీ వెంట మేము ఉంటామని చెప్పి కూడా సామాన్య ప్రజలు సైతం ఒక ఆర్మీకి శుభాభినందనలు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ.